గత 12 రోజులుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలతోటి 2 లక్షలు అని చెప్పారు. నిర్మాణాత్మకంగా ఏ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందో చెప్పలేకపోయింది. అందుకే చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిర్మాణాత్మకమైనటువంటి సలహాతో, ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదైన దానిలో ప్రజలందరూ నిరాజనం పడుతున్నారు. నిన్న ఖమ్మంలో, హైదరాబాద్లో ఎక్కడ దొరికితే అక్కడ వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని 12 రోజులుగా అశోక్ సార్ ఇక్కడ ఉద్యమం అమర నిరాహార చేశాడు. ఆయన 3 రోజుల నుంచి మేము ఆయన బతిలాడుతున్నాం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఫైట్ చేస్తావు, మంచి పోరాట నాయకుడు, ఇట్లా రూమ్లో కూర్చొని అమర నిరాహార హాస్పిటల్లో వద్దు అని చెప్తే చివరకు బాగా అందరం వచ్చి కన్విన్స్ చేశాక ఈరోజు విరమించుకోవడానికి ఒప్పుకున్నాడు. అసలు యుద్ధం ఈరోజు ప్రారంభమైందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపటి నుంచి మీకు చుక్కలు లెక్క పెట్టిస్తాం. ఏం తమాషా ఉందా? ఒక నాయకుడు ప్రజల కోసం అమర నిరాహార దీక్ష చేస్తే మీరు కనీసం ఓ మంత్రిని, ఓ ఎమ్మెల్యేను, ప్రభుత్వ పచ్చాను ఒక ఆఫీసర్ను పంపడానికి కూడా మీకు లేదంటే మీరు ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని ఎట్లా నమ్మాలి? మీరు అన్నీ మీ వాళ్ళకి ఇచ్చుకుందామని చూస్తారు ఉద్యోగాలు. అవేం నడవాయి. మీ వాళ్ళకి ఇచ్చుకోవాలి, మా వాళ్ళతో భర్తీ చేయాలి, మా ప్రభుత్వాన్ని ఇట్లే మా క్యాడర్ తోటి నింపాలని చూస్తారు. కానీ అవన్నీ నడవాయి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకటి, జీవో నెంబర్ 29 తీసేయాలని చాలా గడువు జరిగింది. అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారు. మెరిట్ రిజర్వేషన్లను రావడం మీద తప్ప మెరిట్లో రావద్దు అనేటటువంటి సిద్ధాంతాన్ని, కొత్తగా దేశంలో ఎక్కడ లేని సిద్ధాంతాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. రెండోది, జాబులు లేవని కాదు, పెద్ద మొత్తంలో జాబులు ఉన్నాయి. బీఎస్సీ టీచర్ పోస్టులో దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒకటి, రిటైర్మెంట్ వల్ల 6,000 ఏర్పడ్డాయి. ప్రమోషన్ల ద్వారా 5,000, నాన్ జాయినింగ్ 1,000, మొత్తం 11-12,000 పంచాయతీరాజ్ స్కూళ్ళలో ఉన్నాయి. ఇక గురుకులాలలో 6-7 వేల మంది ఉన్నారు. 7 స్కూళ్ళలో 5,900 వేకెన్సీలు ఉన్నాయి. మోడల్ స్కూల్లో దాదాపు 2,000, కస్తూర్బా స్కూల్లో 1,500. ఇట్లా దాదాపు అన్నీ కలిసి అటు ఇటు కలిసి 25,000 నుంచి 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని కేటగిరీలు కలిసి 20,000 వరకు వేకెన్సీలు ఉన్నాయి. వాటి భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలి. రెండవది, 10 జిల్లాలు ఉంటే 33 జిల్లాలు అయినాయి. 23 కొత్త జిల్లాలు. ఒక్కొక్క జిల్లాలో 40 శాఖలు ఉంటాయి. ఈ 40 శాఖలు 23 జిల్లాలు కొత్త దాంట్లో కలిపి దాదాపు 60,000 ఉద్యోగాలు అదనంగా సృష్టించాలి. జిల్లాలు 125 మండలాలు, 25 డివిజన్ ఆఫీసులు, 75 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 పోలీస్ కమిషనరేట్లు, ఇట్లా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆఫీసులు ఓపెన్ చేశారు. కానీ అందులో సిబ్బందిని క్రియేట్ చేయలేదు. ఉన్న వాళ్ళతోటి సర్దుబాటు చేశారు. కాబట్టి అదనపు పోస్టులు సృష్టిస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేస్తే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. వాటి భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. దీని మీద మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాం, సలహాలు ఇచ్చాం. మీరు ప్రతి డిపార్ట్మెంట్లో సిబ్బంది ఎంత అవసరం, ఎన్ని పోస్టులు సృష్టించాలి, జిల్లాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ ఒక్క పోస్టులు సృష్టించలేరు అని చెప్పినా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి, అట్లా చేయాలనే ఆలోచన కనీసం కూడా లేదు. ఎంతసేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందిన కాడికి దోసుకోవడమే పెట్టారు. సంచులు జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారు. బిల్లులు పాస్ చేయాలంటే కమిషన్లు తీసుకుంటూ ఓపెన్గా దీని మీద ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. హాస్టల్ పిల్లలకు కూడా పైసలు ఇస్తలేరు, అద్దె రెంట్ ఇస్తలేరు, ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు 10 నెలల నుంచి జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 నెలల నుంచి జీతాలు లేవు. ఈ ప్రభుత్వాన్ని నడపడం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. కాబట్టి తప్పనిసరి రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక్కడ చూడు, చిన్న విషయం, ఒక నాయకుడు తన కోసం కాకుండా ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని 12 రోజులు దీక్ష చేస్తుంటే కనీసం పలకరించే వాళ్ళు లేడు, ప్రతినిధులను కనీస ఆలోచన కూడా లేదంటే
ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటిదని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు, రాష్ట్రం మీద డెవలప్మెంట్ మీద లేదు, సమస్యల పరిష్కారం మీద లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ ఎవరికి దొరికినంత దోపిడీ చేస్తున్నారు. దోసుకుంటారని కూడా కాదు, దోపిడీ చేస్తున్నారు. కూకటి వేళ్లతోటి పెకిలిస్తున్నారు. పాతాళ గంగం దొవినట్టు ఎక్కడ పైసలు వస్తే అక్కడ దోసుకొని తినడమే నేర్చుకుంటున్నారు తప్ప తిన్నదంతా కక్కిచ్చే రోజు వస్తుంది అనేది కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నిరుద్యోగుల విషయం లోపల నేపాల్ ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, నిన్ననే ధార్వాడలో ఏం జరిగిందో, ధార్వాడ లేకనే ప్రతి టౌన్లో వరంగల్లో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది, ఖమ్మంలో అశోక్ మద్దతుగా ఖమ్మంలో ర్యాలీ తీశారు, వరంగల్లో ర్యాలీ తీశారు, చాలా చోట్ల ర్యాలీలు తీస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలకపోవడం ఆరోగ్యం క్షీణిస్తున్నదని మేము నచ్చ చెప్పాము. ఇంత సమర్థుడైన నాయకుడు, జనాన్ని క్యాడర్ను ప్రోగ్ చేసినటువంటి, మొబిలైజ్ చేసినటువంటి శక్తివంతుడైన నాయకుడు ఆరోగ్యం చెడిపోవద్దని చాలామంది నాయకుల మందిరం నిన్న మొన్న కూర్చొని ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ వచ్చి ఎట్లనైనా చేసి అశోక్ నచ్చజెప్పి విరమింపజేయాలి. తర్వాత ఉద్యమాన్ని మరింత పటిష్టం చేద్దాం. ఎట్లా రాదో, ఎట్లా పోలీసులు ఆపుతారో చూస్తాం. ఇప్పటి నుంచి ఏ పోలీసు ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనకు అన్యాయం జరుగుతుంది. 29 జీవోతోటి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు భర్తీ చేయక అన్యాయం జరుగుతుంది. మీరు ఇక భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఎక్కడ కూడా ఆపొద్దు. ఆపితే తిరుగుబాటే జరుగుతుంది. కాబట్టి పోలీసు బ్రదర్స్ కూడా కోఆపరేట్ చేసి ఉద్యమకాలను ఎక్కడ ఆపొద్దు. ఇక్కడ కూడా అశోక్ను చూడడానికి వస్తుంటే ఎక్కడికక్కడ సూర్యాపేట ఆపిర్రు, చాలా చోట్ల ఆపుతున్నారు. అది పద్ధతి కాదు, మార్చుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కోసం నేను పోరాటం చేసిన పోలీసు ఉద్యోగాల కోసం. ఇప్పుడున్న పోలీసులల్లా, ఇప్పుడున్న టీచర్లల్లా సగం మంది ఉద్యమాలతో ఉద్యోగాలు వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అశోక్ విరమణ అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడే ఆర్ కృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి కేంద్రం మీద మాట్లాడే కాదు, ప్రధానమంత్రితో చర్చలు జరిపారు. ఢిల్లీలో ఉద్యమాలు చేశారు. ఎక్కడైనా ప్రజల పక్షాన్ని ఏ ఉద్యమాన్ని నేను చేస్తున్నా, మోడీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏ ఉద్యోగం చూపెట్టండి. రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పడుతున్నాయి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పడుతున్నాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ పడుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి దానిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ భర్తీ చేయమని పార్లమెంట్లో మాట్లాడినా, ప్రధానమంత్రి మోడీతో కూడా మాట్లాడినా. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడతలేము, ప్రజల పక్షానే పోరాడుతున్నాం, ఇక ముందు కూడా పోరాడతామని చెప్పి అందరికీ నేను నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. నేను తర్వాత కృష్ణ గారు వచ్చి గత 2 రోజుల క్రితం కూడా వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఖచ్చితంగా విరమించుకోండి, తర్వాత కూడా మన అందరం కలిసి ఉద్యమం చేద్దామంటే వారు ఈరోజు విరమించుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈ 5 లక్షల ఉద్యోగాల్లో 2021 పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 35% ఖాళీలు ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా నింపింది లేదు. అదేవిధంగా మనకు రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఎన్ని ఫిలప్ అయినాయి, అందులో ఎస్సీ ఎస్టీ బీసీల భాగస్వామ్యం ఏంటి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఇది మాకు ఇమ్మీడియట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎన్నడూ ఫిలప్ చేస్తారు? మీరిచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో మేము ఫిలప్ చేస్తామని. మరి ఏం ఫిలప్ చేసినారు? మీరు రాకుండా ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కొన్ని ఫిలప్ చేశారు, మీరు వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఫిలప్ చేసింది లేదు. ఆ గ్రూప్ 1 ఒకటి ఫిలప్ చేసినారు. అందులో కూడా చూస్తే GO-29 బడుగు బలైన వర్గాల పట్ల ఏ విధంగా అది ఒక శాపంగా మారుతుందో స్పష్టంగా కనిపించింది. 252 ఉద్యోగాలలో దాదాపు 252 ఉద్యోగాల్లో 172 ఉద్యోగాలు అగ్రకులాలకు వచ్చినాయంటే, ఓపెన్ కేటగిరీలో వచ్చిందంటే, 70% వల్ల వచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ? మేము కూడా గ్రూప్ 1 ద్వారా వచ్చినాం, బట్ మేము రాసినప్పుడు మేమే టాపర్స్గా ఉన్నాం. ఆ రోజుల్లో బీసీలు దాదాపు 60-70% సెలెక్ట్ అయింది. ఈరోజు రివర్స్గా సెలెక్ట్ అవుతున్నారు. అంటే బీసీలలో అప్పటి నుంచి ఇప్పటికీ చైతన్యం పడిపోతుందా, ఇంటెలిజెన్స్ పడిపోతుందా? సో GO-29 దీని అంతటి అనర్థాలకు కారణం. తక్షణం ప్రభుత్వం GO-29 రద్దు చేసేయాలి.
గతంలో ఉన్న జీవో 55 లాగానే ఇప్పుడు ఆ జీవో రిస్టోర్ చేసి దాని ప్రకారమే ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఈ 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇప్పుడు ఏదైతే వైట్ పేపర్ ఇవ్వమంటున్నామో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అందులో బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎంత ఉందో చూడండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అలాగనే బీసీలకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ జాబ్ క్యాలెండర్ కూడా మీరు ఇమీడియట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2018లో యూనివర్సిటీస్ అన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేసినారు. సో ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈరోజు 19 యూనివర్సిటీస్ ప్రైవేట్ రంగంలో ఉంటే కేవలం 16 యూనివర్సిటీస్ గవర్నమెంట్ రంగంలో ఉన్నాయి. మరి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలేమో కూడా రిజర్వేషన్ లేదు, మరి ఉద్యోగాలు అందులో వాళ్ళ అగ్రవర్ణాల కులాలతో నింపుకుంటుంది. ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉద్యోగాలు నింపుతలే, మరి రెంట్కి జడ్డర్ ఏమన్నా లేనారు, వీళ్ళు ఎక్కడ పోవాలి? సమస్య అర్థం కానటువంటి సమస్య. సో మరి ప్రభుత్వం తక్షణమే యూనివర్సిటీలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు నింపాలి. ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించి కూడా ఉద్యోగాలు నింపాలి. ఈవెన్ విద్యార్థుల రిక్రూట్మెంట్లో కూడా రిజర్వేషన్ పాటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో అశోక్ చేసేటువంటి ఏ ఉద్యమానికైనా మేము 100% మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాం.